నమస్తే. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కొత్త చిక్కులు వచ్చి కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా బిల్లులు చెల్లించేటప్పుడు ఆధార్ కార్డుని ప్రామాణికంగా తీసుకున్నారు కాబట్టి ఏ విధంగా చెల్లించాలో అర్థం కాక బిల్లులు రాక ఆగిపోతా ఉన్నాయి. దీంతో చాలామంది ఇందిరమ్మ ఇండ్లకి ముగ్గు పోసి పునాదులు లేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా రకాలైనటువంటి ఇబ్బందులతోటి వాళ్ళు తలాములుగా అవుతా ఉన్నారు. ముఖ్యంగా అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రతిరోజు ప్రదక్షిణలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సో ఎందుకు ఏర్పడ్డది ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితికి దారి తీసినాయి అంటే ముఖ్యంగా ఆధార్ కార్డుని ప్రామాణికంగా తీసుకోవడం. సో గతంలో ఇందిరమ్మ ఇండ్లు 3500 ఇండ్లని ప్రతి నియోజకవర్గానికి కట్టిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పింది. సో దానికి 3500 కాకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత గ్రామానికి ఒక 4 ఇండ్లైనా మొత్తానికి నియోజకవర్గానికి ఒక 1500, 2000 ఇండ్ల వరకు ఇప్పటికే అర్హులైనటువంటి జాబితా రిలీజ్ అయిపోయింది. లబ్ధిదారుల యొక్క జాబితా సైతం కూడా ఆయా సంబంధించినటువంటి ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సెక్రటరీల చేతిలోకి వెళ్ళిపోయింది. కొంతమంది దాంట్లో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినటువంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు సంబంధించినటువంటి స్తోమత పెట్టి చాలామంది, కొంతమంది ఏమో పునాది లెవెల్, మరొక కొంతమంది పిల్లర్ల లెవెల్, ఇంకోలేమో కొంత స్లాపులు పోసుకునేంత వరకు వచ్చేసినాయి. అయితే ఒక పక్కన ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు 4 విడతలు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం యొక్క ప్రణాళిక. సో అది ఏ విధంగా చెల్లిస్తుంది, ఎట్లా చెల్లిస్తుంది అనేది గతంలోనే మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా బిల్లులు రానటువంటి వాళ్ళ యొక్క లిస్టు చాలా చాంతాడంత పొడుగు అయిపోయింది. సో బిల్లులు యొక్క చెల్లించడంలో ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ ఆధార్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవడం వల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి. చిన్న ఒక్క అక్షరం తప్పున్నప్పటికి కూడా ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఏ పేరైతే ఉంటుందో ఆ పేరు మాత్రమే, అలా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ పేరు మాత్రమే లబ్ధిదారులకు సంబంధించినటువంటి జాబితాలో ఉండాలి. లేకుండా ఇప్పుడు ఏమైంది అంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తినాయి. చాలా బిల్లులు ఆగిపోయినాయి ఎక్కడికక్కడనే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో దానికి మరి పరిష్కార మార్గం ఇప్పుడు అధికారులు చూపెట్టాలి. సో దాంట్లో కొన్ని ఉదాహరణలు చెప్తా. ఏమైంది, ఏం జరుగుతూ ఉన్నది. ఇందిరమ్మ ఇండ్లకి ఇప్పటికే ముగ్గు పోసుకొని మరి ఇల్లు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళతో పాటు సగం వరకు వచ్చి ఆగిపోయినటువంటి వాళ్ళు స్తోమత లేక, అంటే ప్రభుత్వం ఏమో 4 విడతల్లో పైసలు ఇస్తారన్నది కాబట్టి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం 4 విడతల్లో ఇస్తానని చెప్పింది. సో దాంట్లో పునాది లెవెల్ లేవగానే 1 లక్ష రూపాయలు రావాలి. సో ఇక్కడే అసలైనటువంటి ఇబ్బంది. సరే, ముందుగా ఎక్కడో కాడ 2 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చుకున్నటువంటి ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో, సో ముందుగా ఆ అప్పును తీసుకొచ్చి ఈ పునాది లెవెల్ లేసిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పైసలు అటు ఇచ్చేద్దామన్నటువంటి ఒక ఆలోచనతో ఉంటారు. కానీ ఇప్పుడే మొదట్లోనే వాళ్ళకి ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. ఆధార్ కార్డు గతంలో ముందుగానేమో ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోలేదు, కానీ ఇప్పుడు ఆధార్ కార్డుని ప్రామాణికంగా తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. దానికి ఒక ఉదాహరణ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. 2-3 ఉదాహరణలు ఉన్నాయి. ఆధార్ కార్డుని ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక 5 సంవత్సరాల క్రితం ముందుగా ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి గతంలో ఒకవేళ కనుక ఒక 5 సంవత్సరాల క్రితం పెళ్ళైనటువంటి ఒక మహిళ ఉందనుకో, అంటే మహిళ పేరు మీదనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు కాబట్టి, సో ఇప్పుడు ఆ సంబంధించినటువంటి మహిళకు 5 సంవత్సరాల కింద పెళ్ళి అయితే దాంట్లో ఒకవేళ కనుక రవ్వ జ్యోతి అని చెప్పేసి ఏదైనా పేరు ఉంది అనుకుందాం. సో రవ్వ జ్యోతి అన్నటువంటి పేరు ఏదైతే ఉంటుందో ఈ పేరు మీదనే ఇప్పుడు ఈ పేరును ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. ఆధార్ కార్డులో ఏమో రవ్వ జ్యోతి అని ఉంటుంది. ఆమె అత్తగారింటికి వచ్చిన తర్వాత పేరును మార్చుకోలేదు. సో ఆధార్ కార్డులో రవ్వ జ్యోతి ఉంటుంది. వీడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అత్తగారింటికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఒకవేళ కనుక అత్తగారు చల్ల జ్యోతి అని ఉందనుకుందాం. సో ఇప్పుడు లబ్ధిదారుల లిస్టులేమో ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా ఏదైతే ఉంటుందో ఆ లబ్ధిదారుల జాబితాలేమో చల్ల జ్యోతి అని ఉంటుంది. అక్కడేమో ఆధార్ కార్డుని ప్రామాణికంగా తీసుకొని బిల్లులు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడేమో రవ్వ జ్యోతి అని పేరుంది. సో ఇట్లా రిజెక్ట్ అవుతా ఉన్నది. ఈ పేరును ప్రామాణికంగా తీసుకోకుండా మొదట్లే అది ఆగిపోతూ ఉన్నది. ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉండాలో అదే విధంగా ఉండాలి. సో ఇక రెండో విషయానికి వచ్చిన తర్వాత ఒకవేళ కనుక ఆధార్ కార్డులో ఒకవేళ కల్వకుంట్ల సరిత అని ఉందనుకుందాం. కల్వకుంట్ల సరిత.
సో దీంట్లో ఇప్పుడు ఏమైంది, ఆధార్ కార్డులనేమో కల్వకుంట సరిత అని ఉంది. దాని తర్వాత ఏమవుతుంది అంటే లబ్ధిదారుల జాబితాలో అధికారులు ఎంట్రీ చేసింది ఏంటిది ఉంటుందంటే కేవలం నిమిషాలు మాత్రమే తీసుకోవడం, కే సరిత, కే సరిత అని చెప్పేసి ఈ పేరు ఉంది. సో దీని ద్వారా ఏమవుతుంది, ఆధార్ కార్డులోకి ఇక్కడ ఉన్నటువంటి ఈ పేరుకి ఆ అక్షరం కేవలం ఒక అక్షరం తప్పున్నప్పటికీ కూడా ఆ విధంగానే రిజెక్ట్ అయిపోతా ఉంది. దీంట్లో కూడా డబ్బులు రావట్లే, ఇది కూడా తప్పు ఉంది కాబట్టి ఇది కూడా ఇచ్చేదే లేదని చెప్పేసి రిజెక్ట్ అవుతా ఉన్నది. లబ్ధిదారులు గందరగోళానికి గురవుతా ఉన్నారు. అరే ఇది ఆధార్ కార్డు ప్రామాణికంగా కాకుండా ఇది ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ప్రామాణికంగా తీసుకునేస్తే అయిపోతుంది కదా అన్నటువంటి ఒక ఆలోచన చేయాలని చెప్పేసి ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు సగం కట్టుకున్నటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి గగ్గోలు పెడతా ఉన్నారు. సో ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ, బిల్లులు చెల్లించడం సుముఖంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న టెక్నికల్ కారణాలతోటి రిజెక్ట్ అయిపోతూ ఉన్నాయి. సో దీనిని త్వరగా పరిష్కరించాలి. ముందుగానే ఇప్పుడు 4 విడతలు, ఒకటేమో పునాది లెవెలు, రెండేదేమో ఏది పిల్లర్ లెవెల్, దాని తర్వాత సజ్జల లెవెల్, దాని తర్వాత స్లాబ్ అంతా పడ్డ తర్వాత మిగతా బిల్లు 4 విడతల్లో 5 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నది. కాబట్టి మొదట్లోనే పునాది లెవెల్లోనే ఆగిపోతా ఉన్నాయి. మొదలు పునాది లెవెల్ అయిపోయిన తర్వాత మొదటి బిల్లు వచ్చేటప్పుడే ఈ బిల్లులకు సంబంధించినటువంటి ఈ చిన్న చిన్న టెక్నికల్ కారణాలతో ఆగిపోతా ఉన్నాయి. దాంతో లబ్ధిదారులు గందరగోళమైనటువంటి పరిస్థితికి ఎదురవుతా ఉన్నది. ఇక మరొక సంబంధించినటువంటి సమస్య చూసుకున్నట్టయితే ఒకవేళ కనుక కే వల్లి అని పేరు ఉంది అనుకుందాం, కే వల్లి అని పేరు ఈ విధంగా ఆధార్ కార్డులో కే వల్లి అని చెప్పేసి ఒకవేళ కనుక ఉంటే ఇప్పుడు ఏమవుతుంది, అధికారులు సంబంధించినటువంటి నమోదు చేసినటువంటి లబ్ధిదారుల జాబితా ఏదైతే ఉంటుందో దాంట్లో కే వల్లి, సో ఐ ప్లేస్లో ఐ ఏదైతే ఉందో ఐ ప్లేస్లో వై అని వచ్చింది. సో ఇది ఇక్కడ చదివిన వల్లి ఉంటుంది, ఇక్కడ చదివిన కానీ వల్లి అనే ఉంటుంది. కానీ ఇక్కడ ఐ అనే అక్షరం ఉంది, ఇక్కడ వై అనేటువంటి అక్షరం ఉంది కాబట్టి ఇది కూడా రిజెక్ట్ అవుతా ఉంది. అంటే చిన్న తేడా, ఒకటే ఒక అక్షరం తేడా, ఒకటే ఒక అక్షరంతో పూర్తిగా బిల్లులు రాకుండా ఆగిపోతూ ఉన్నది. సో దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అధికారులు. ఎందుకంటే చాలామంది గతంలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం మేము అధికారులకు వస్తే అని చెప్పేసి గత ప్రభుత్వం తప్పించుకుంది. పేదలు ఇప్పుడు ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా గ్రామాల్లో వందలాదిగా దరఖాస్తులు వచ్చినాయి. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే ముందుగా ప్రయారిటీ ఇస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు వినబడ్డాయి. దాని తర్వాత చాలా రకాలైనటువంటి ఆరోపణలు ప్రభుత్వం మీద వచ్చినాయి. ఈ ఇందిరమ్మ సంబంధించిన ఇళ్ల ఎంపిక విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలకే ఇస్తున్నారని ఆ రకంగా ఇబ్బంది అయింది. సో ఇప్పుడు సైతం కూడా ఈ మొదటి విడతలో ఇచ్చినటువంటి ఇళ్ల దగ్గరనే ఈ రకమైనటువంటి సమస్య ఎదురవుతూ ఉన్నది. సో బిల్లులు ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉన్నది, అవసరం కూడా ఉన్నది. ఆ బిల్లులు వస్తేనే ఇప్పుడు మొదటిగా సంబంధించినటువంటి 1 లక్ష రూపాయలకు సంబంధించినటువంటి మొదటి బిల్లు ఏదైతే ఉంటుందో ఈ 1 లక్ష రూపాయలు కనుక ఇచ్చినట్టు అయితే నెక్స్ట్ ఆ వ్యక్తి మళ్ళీ ఇంకా మిగతా గోడలు కట్టుకోవడం, సజ్జలు పోసుకోవడం వరకు వస్తుంది. సో ఇక్కడనే ఈ పునాది కన్నా ఈ 1 లక్ష రూపాయలు రాకుండా మొత్తం అది రాకుండా ఇబ్బందులకు గురైతే ఇక ఆ ఇల్లు ఎప్పుడు లేవాలి, ఇంకా ఎప్పుడు ఆ స్లాబ్ పడాలి, ఎప్పుడు ఆ ఇళ్లకు రావాలి, ఎప్పుడు పాలు పొంగించుకోవాలి. కాబట్టి ఈ సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి కానీ అక్కడ ఉన్నటువంటి మండల అధికారులు కానీ ఉంది. ఇది కాకుండా ఆధార్ కార్డే ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఏదైతే 2-3 సంవత్సరాల కింద పెళ్లి అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మహిళ పైన మనం ఇల్లు మంజూరు చేస్తూ ఉన్నాం కాబట్టి అప్పటికప్పుడు ఆధార్ కార్డు మార్పించకపోవచ్చు. ప్రభుత్వం ఏమో ఆ ఇంటికి సంబంధించినటువంటి గృహిణి ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళ పేరు మీద ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం, దాని తర్వాత అత్తగారింటి పేరు అమ్మగారింటి పేరు వేరు కావడం, దాని తర్వాత ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు పూర్తి స్థాయిలో లేకుండా ఒక ఇన్షియల్ మాత్రమే తీసుకొని ఈ లబ్ధిదారుల లిస్టులో ఆ పేరును నమోదు చేయడం, చిన్న చిన్న అక్షరాలు సంబంధించినటువంటి కూడా మొత్తం చిన్న ఒక్క అక్షరం తప్పున్నప్పుడు కూడా ఇవ్వకపోవడం వల్ల కాస్త ఇబ్బంది అవుతా ఉంది. వీటన్నిటి పట్ల కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇది ప్రతి గ్రామంలో జరుగుతూ ఉన్నది, ప్రతి మండలంలో కూడా ఇటువంటి సమస్య చాలా తలెత్తుతూ ఉన్నది. ఒకసారి వీటిని ఆలోచించాలని చెప్పేసి లబ్ధిదారులు ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు, బిల్లులు రాక ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ వార్త. దయచేసి ఇది పరిగణలోకి తీసుకోవాలి. ఆ మండలాధికారులు కానీ జిల్లాధికారులు కానీ ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కేవలం బ్యాంక్ అకౌంట్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయన ద్వారా ఆమె నిజంగా ఊళ్ళో ఉంటుందా లేదా అన్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని అప్పుడు వేయండి. కానీ వీటన్నిటితో రిజెక్ట్ చేయడం వల్ల కాస్త ఇబ్బందులు అయితే తలెత్తుతా ఉన్నాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.